2017 2018లోనే అవార్డు అయింది సార్ 10 ఎకరాలకు మాది. కొంచెం దగ్గర లాక్కుంటాం. మాకైతే కోర్టులో స్టే వచ్చిందండి. కోర్టులో స్టే వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ నేలపాడండి. అంటే గవర్నమెంట్ హైకోర్టు విలేజ్ అండి. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ అంతా నేలపాడు మొత్తం. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకు మాకు. ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. అవార్డు కూడా ప్రొటెస్ట్ చేసినా కూడా హైకోర్టులో కోర్టు స్టే ఉందండి. కోర్టు స్టే ఉన్నా కూడా మీరు కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, దౌర్జన్యంగా చేశారు. అయితే ఎప్పటికి ల్యాండ్ అయితే మాకిందే ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఇంకో 10 ఎకరాలు ఉందండి మాకు. ఆ 10 ఎకరాలు, ఈ 10 ఎకరాలు, 20 ఎకరంలో కూడా నేను పంటలు వేస్తానే ఉండా. నేను వ్యవసాయం చేసుకుంటానే ఉండా. ఆ గ్రామంలో నేలపాడులో ఉంది ఒక్కళ్ళమేనండి. ఒక్క కుటుంబం ఉంది మాది. ఒక్కళ్ళమే వైసీపీ ఆ ఊళ్ళో మేము. అయినా చేస్తానే ఉన్నాం, ఎదుర్కొంటానే ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే మీరు ఇస్తారా సార్, ఇప్పటికీ 10 సార్లు చేసిందండి డిప్యూటీ కలెక్టర్, మీరు పూలింగ్కి ఇవ్వండి అని చెప్పేసి. ఇది ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు మరి సాక్షి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ ఎక్కడా లేకుండా ఒక వార్తలు ఇచ్చి మాకు ఎక్విజేషన్ ఇచ్చేసారు సార్. ఎక్విజేషన్ ఎట్లా ఇచ్చారు? మా ల్యాండ్ వరకు బఫర్ జోన్ అంటారు, రోడ్స్ అంటారు, ఆ రోడ్డు ఉంది, ఈ రోడ్డు ఉంది అంటారు, ఎల్పిఎస్ రోడ్స్ అంటారు, లేదంటే మీ ప్లాట్లో మీ ల్యాండ్స్లో వేరే వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసామంటారు, ఫ్లాట్ అలాట్ చేసినా అంటారు. మొత్తం టోటల్ 20 ఎకరా కవర్ చేసేసారు సార్. ఇప్పుడండి, గతంలో లేదు, ఇప్పుడు కవర్ చేశారండి. 20 ఎకరాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఆ 10 ఎకరాలు ఏమో కోర్టులో స్టే ఉంది కాబట్టి అది అవార్డు అయి ఉంది. 6.5 కోట్లు జరుగుతుంది. అది ఇంత దౌర్జన్యంగా చేస్తాను. అంతేనండి. పైపెచ్చు దీనికి తోడు ఏంటంటే సార్, ఈ గ్రామాల్లో ఉన్న టీడీపీ చిన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళది ఎందుకు తీసుకోరు, వాళ్ళ ల్యాండ్ ఎందుకు వదిలిపెడుతున్నారు మీరు, వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాల్సిందే, మేము పిచ్చేవాళ్ళం, ఇచ్చిన వాళ్ళం, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎందుకు ఉంటుంది, ఉండటానికి ఇల్లు లేదని చెప్పేసి వాళ్ళండి. ఇది మా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది సార్. ఇక్కడ ఇప్పుడు మనం అటెండ్ అవుదాం, లీగల్గా చూసుకున్నాం, అటెండ్ ఏమేమి కావాలో చూసుకున్నాం సార్. మనోన్న సుధాకర్ అందరూ కూడా అటెండ్ అవుతారు. అవును, లాస్ట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 660 ఎకరాలకు రిలీఫ్ ఇచ్చారండి. అంతేనండి. 29 గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి కూడా ఉండటానికి లేదు రైతులకి. వాళ్ళ ఇంటెన్షన్ అది. ఎక్కడ కొట్టడానికి ఇవ్వలేదు. ఇది కాక వీళ్ళు ఏమవుతుందంటే, మామూలుగా యాక్చువల్గా ఏంటంటే వదిలిపెట్టేసేవాడేమో కోర్టులతోటి. ఇది అంతా ఎందుకు తలకాయ నొప్పి, వీళ్ళు రోడ్లకి ఇస్తామంటున్నారు కదా, రోడ్ల వరకు తీసేసుకొని నెక్స్ట్ ఉండ ల్యాండ్ పూలింగ్ రెండోది ఉంది కదండి, అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమని చెప్పేసి మరీ మా మీద ఒత్తిడి ఎక్కువైందండి. 16,600 ఎకరానికి పూలింగ్కి చేస్తున్నాడు ఇప్పుడు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏదైనా కలిపి మొత్తం అక్కడ 20,000 ఎకరం అయింది. దాంట్లో ఎయిర్పోర్టు, దాంట్లో రైల్వే స్టేషను. ఇదండి ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ పూలింగ్ అన్నమాట ఇది. ఆ నెక్స్ట్ థర్డ్ పూలింగ్ కూడా ఉందండి. అది బాలకృష్ణ పొలాలు ఉన్నాయి, 250 ఎకరం, దానికి ఆనుకొని ఉంటుంది. బాలకృష్ణ పొలం అక్కడ ఉంది కాబట్టి అంత దూరం తీసుకొని పోవాలంటే. బాలకృష్ణ పొలం తీసుకోడండి, అది బోర్డరు. బాలకృష్ణ పొలం వరకు తీసుకొని పోతారు. అక్కడ వరకు ఆయన రేట్ రావాలి, ఆయన రేటుకి రావాలి కదండి. ఇప్పుడు ఈయన కడతానన్న ఎయిర్పోర్ట్కి బాలకృష్ణ ఉన్న పొలానికి అంతా 8 కిలోమీటర్లు ఉంటుందండి. 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కరెక్ట్గా. ఎయిర్పోర్టు బాలకృష్ణ రావాలా, బాలకృష్ణ 250 ఎకరాలు ఆయన రేటుకి వాల్యూ పెరగాలి. అక్కడ యాడ బాలకృష్ణ ఉండేది హైదరాబాద్, యాడ ఈయన భూములు కొని. అదండి. ఇప్పుడు E6 రోడ్లో చంద్రబాబు ఇల్లు కట్టేది మా గ్రామం అండి. E6 అంటారు దాన్ని. హైకోర్టు E6 చంద్రబాబు ఇల్లు, చంద్రబాబు ఇంటికి అనుకుని నారాయణ ఇల్లు. నారాయణ ఇంటికి చంద్రబాబు ఇంటికి మధ్యలో గ్రీన్ జోన్. ఇప్పుడు రీసెంట్గా చేసిన గ్రీన్ జోన్ అండి అది. అంతకుముందు గ్రీన్ జోన్ లేదు. వీళ్ళు బయటకు వస్తే ఆహ్లాదకరంగా పార్కులు కనపడాలి కదా. అవును, ఇక్కడ ఇద్దరు మధ్యలో ఉంటుందండి. మధ్యలో గ్రీన్ జోన్ చేశారు. 2 ఇళ్ళకి మధ్యలో, 2 ఇంట్లకి మధ్యలో గ్రీన్ జోన్. 2 ఇళ్ళకి మధ్యలో. అవును, ఆయన 50 మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా పక్కన పార్క్ కనపడాలి. అవును.